నువ్వు అనాలే కాని నీతో కాపురం చేయడం కంటే మంచి ఉద్యోగం దొరుకుదా నాకు? ఎప్పుడో అడ్డాలు నాటి మాట అడ్డం పెట్టుకుని లేలమ్మ పెళ్లి చెడగొట్టావు. నీ బతికెట్టా ఉన్నా ఇక ఆ పిల్లకి పెళ్లి కాదు. పాలేరుగాడు ప్రేమించిన అమ్మాయిని ఊరంతా అనుకున్న తర్వాత ఇక లేలమ్మని ఎవరు చేసుకుంటారయ్యా? తనకి పెళ్లి కాదని లేలమ్మ ప్రాణాలు తీసుకుంటే ఆ పాపం నీదే అవుతుందయ్యా. తనకి పెళ్లి కాదని లేలమ్మ ప్రాణాలు తీసుకుంటే ఆ పాపం నీదే అవుతుందయ్యా. అమ్మా, లీలకు మళ్ళీ మంగళసూత్రం ఉంది. లీలకు మళ్ళీ మంగళసూత్రం ఉందమ్మా. లీలకు మళ్ళీ మంగళసూత్రం ఉందమ్మా. నాకేం తెలియదమ్మా, నిజంగా నాకేం తెలియదమ్మా. నిద్దట్లో వద్దమ్మా, నాకేం తెలీదమ్మా. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పరం విశ్వతత్పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషత్తత్వదేవతే. దండలు మార్చుకోండి. శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాజనం. ఇక నీ లిస్ట్ లో నేనే మిగిలాగా. గత రాత్రి 1 గంటకు దివ్యమైన ముహూర్తం ఉంది. ఇదే వివాహం అప్పుడు జరుగుంటే భేషుగ్గా ఉండేది. సరిగ్గా నేను తాళిబొట్టు కట్టినప్పుడు 1 గంట అయింది. పెళ్లి ఇష్టం లేని మా అమ్మ నాన్నకండి, నాకు కాదు. ఇంకా మొదలెట్లేదు. అలా చూసుకుంటే ఎంతసేపు కూర్చుంటారు? బయటికి రావే. ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కదాన్నే. పో బయటికి పో. వెళ్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దామని. లడ్డు లడ్డు. జై బాలా, జై చిరు. అమ్మా, అదే మనకేం భయం లేదు. ఇట్లాంటి సీన్లు చాలా సినిమాల్స్ లో చూసా. శోభనం సీన్ లో చిరంజీవి పట్లేమిటో చూసా. కృష్ణ శోభనంలో ఎలా చేశాడో చూసా. లేటెస్ట్ తల్లిదండ్రుల సినిమాలో బాలకృష్ణ విజయశాంతి దగ్గరికి ఎలా వెళ్తాడో తెలుసా? ఏంటి? You cheat! If you try to touch me, I will see your end. ఎందుకు నవ్వుతున్నా? కిస్సింగ్ సీన్స్ ఉంటాయని అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళేవాడిని. అర్థం కాకపోయినా అందరు నవ్వుతున్నారని చెప్పి నేను నవ్వేసేవాడిని. ఇప్పుడు అంతే, మనకేం అర్థం కాలా. నీతో పెళ్లి ఎలాగైందో నాకు అర్థం కావడం లేదు. 3 నిద్రలు అయితే అన్ని అర్థం అయిపోతాయిలే.
చేతిలో చేయి వేయిన దాన్ని నా ఒంటి మీద చేయి వేస్తే ఊరుకుంటానా? పెళ్ళంటే పాణిగ్రహణం, అంతేకాని నిద్రపోతున్న మనిషి మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే పెళ్ళైపోతుందనుకున్నావా? నువ్వు కొట్టిన దెబ్బకి విచిత్ర బంధంలో వాణిశ్రీని ఏఎన్ఆర్లా రేప్ చేసి పారేసేవాణ్ణి. కానీ ఆత్మ బంధువులు ఎస్వి రంగారావుని తెలుసుకుని ఎన్టీఆర్ చేసింది గుర్తొచ్చి